నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు నిన్న 11 కోట్ల రూపాయలు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సీజ్ గురించి సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి, నోట్ల కట్టల మాటున బాబు మహాకుట్ర అంటూ సాక్షి ప్రచురించిన కథనాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. నిన్న శంషాబాద్ కాచారంలో విజయేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు దొరికాయి మేడం. మరి ఈ కేసులో A40గా ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తం స్టేట్మెంట్ ఆధారంగానే సిట్ అధికారులు జప్తు చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే సాక్షిలో ఈ నోట్ల కట్టడాలు ఏదైతే సీజ్ చేశారో అది బాబు మహాకుట్ర అని చెప్పి ఎప్పుడైతే విజయేందర్ రెడ్డి టీడీపీకి సానుకూలంగా కూటమికి సానుకూలంగా మారాడో అప్పుడే డబ్బులు దొరకడం ఏంటి, అప్పుడే సిట్ అధికారులు రైట్స్ చేయడం ఏంటి అంటూ ఒక ఆర్టికల్ వచ్చేసింది. మరి ఇదంతా కూడా లోకేషే వెనక నుంచి చేయిస్తున్నారు, ఈ 11 కోట్లు కూడా సీజ్ చేయించడం లోకేష్ పాత్రే అన్నట్టుగా ఆ ఆర్టికల్లో ఉంది. మరి దీనిపైన మీరేమంటారు? నిజంగా లోకేష్ గారు చేయించుంటే ఈ పాటికి అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో అరెస్ట్ అయి ఉండేవాళ్ళుగా. ఇప్పుడు బాబు గారు లోకేష్ ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే ఎప్పుడు అరెస్ట్ చేసి ఉంటారు? ఎవరికి అవసరం అండి? ఇప్పుడు ఆయన తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి, తప్పించుకోలేడు కదా. ఇప్పుడు అసలు లిక్కర్ స్కామే లేదంటే ఎన్ని బయటకు వచ్చాయి? ఇవాళ మీరు చెప్పిన వరుణ్ అన్న పిల్లాడు చెప్పకపోతే ఈ 11 కోట్లు అక్కడ ఉన్నాయని తెలియదు కదా. ఇప్పుడు అంటే 1100 కోట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డివా? ఇంత తక్కువ అమౌంట్ చెప్తే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారా సాక్షి వాళ్ళు? ఏంటి మా జగన్మోహన్ రెడ్డి గారి పరువు తీసేస్తున్నారు, ఇంత తక్కువ కోట్ చేస్తున్నారు ఏంటంటున్నారా? అసలు సాక్షిలో వచ్చిన న్యూస్ గురించి మనం మాట్లాడుకోవటమే అనవసరం. కాకపోతే ఏంటంటే వివరించాలి కాబట్టి వివరించడం. ఇప్పుడు లోకేష్ స్నేహితుడు ఎవరో సన్నిహితుడు ఎవరో ఆ లోకేష్కి చెప్తే లోకేష్ వెంటనే దాని మీద చర్యలు తీసుకోమన్నారు. మీరు అసలు లోకేష్ గారును చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు లేనప్పుడు వెళ్ళి గవర్నర్ని కలిశారు, మీరు అలాంటి పనులు చేసేది. ఇప్పుడు వాళ్ళకేంటి అవసరం అండి? కాబట్టి ఇవాళ ఈ 11 కోట్లు ఏదైతే ఉన్నాయో సిట్ ఏదైతే సీజ్ చేసిందో, అంటే ఇప్పుడు కొత్తగా ఏమైనా అట్టపెట్టెల గురించి వచ్చిందా? గతంలో చాలా వచ్చాయి కదా. ఇప్పుడు ఇంకొక నిన్న ఎవరు వాళ్ళే ఒక కొత్త రీజన్ చెప్తున్నారు. ఏమని ఏంటి అంతా కూడా మరి ఎన్నికల్లో ఖర్చు పెట్టేశారన్నారు కదా, ఈ 11 కోట్లు ఎలా వచ్చాయని. మీరు ఎన్నికల్లో ఖర్చు పెట్టింది 250 నుంచి 300 కోట్లు. లిక్కర్ స్కామ్ అనేది ఏమైనా చిన్న స్కామా? అంటే 300 కోట్లు అయిపోతే ఇంకా డబ్బులు ఎక్కడ మీరు దాచుకోలేదా? అంటే రాజకేశ్ రెడ్డి దగ్గర 1 రూపాయి కూడా లేకుండా ఉన్నాడా? కాదు కదా, ఎవరికి వాడు సెట్ చేసుకుని పెట్టుకున్నారు. కాబట్టి ఇది 11 కోట్లు కాదు, ఇప్పుడు ఎన్ని వందల కోట్లు వస్తాయో ఇంకా చూద్దాం మనం. ఇప్పుడు ఎవరికి వాడు నోరు విప్పితే అన్నీ బయటకు వస్తాయి. కాకపోతే విజయేందర్ రెడ్డి అనేవాడు ఇవాళ సానుకూలంగా మారాడు కాబట్టి సానుకూలంగా వీళ్ళందరూ మారారు. ఇంకా వాళ్ళకి సాక్షి వాడికి అర్థం కాలేదేమో. ఇవాళ ఎవరైతే సిట్టు విచారణలో ఉన్నారో అందరూ కూడా వాళ్ళు ఫస్ట్ మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామంటే అందరికీ గుర్తు చేశారు సిట్ వాళ్ళు. అందరికీ మర్చిపోలేదమ్మా, మీకు బాగా గుర్తుంది చెప్పండి అని చెప్పించారు. ఎందుకంటే ఎవిడెన్స్లు ముందు పెట్టి చూపించాక అందరూ నోర్లు విప్పారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే నేను మళ్ళా మర్నాడు నా బతికుండను అని ఏ రాజకేశ్ రెడ్డి అన్నాడో వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్లు ఇవ్వటం అయింది. ఇవాళ సాక్షి వాడు ఏదో చాలా పాప. ఇంకొకటండి, సాక్షి ఎంప్లాయీస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, లేకపోతే సాక్షి మేనేజ్మెంట్ అయినా ఇప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళాక మళ్ళీ వెనక్కి వస్తాడని అనుకుంటున్నారు. మా వెంటనే రారు ఆయన. ఎందుకంటే చాలా పకడ్బందీగా ఉంది కేసు, 1 రూపాయి 2 రూపాయలు కాదు. కాబట్టి ఇవాళ సాక్షి వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఇలాంటి కథనాలు రాస్తున్నాము, మన పని ఏమవుతుందని వాళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి నిన్న ఏదైతే ఫామ్ హౌస్లో దొరికిందో 11 కోట్లు, అవన్నీ కూడా అట్టపెట్టెలు, అంతకుముందు అట్టపెట్టెలు కూడా ఇలాగే వెళ్ళాయి కదా. అంటే వాళ్ళు కొత్తగా మీకు అట్టపెట్టెలు ఏమైనా గుర్తుకొచ్చాయా, లేదా కొత్తగా మీకు అలవాటైందా? కాబట్టి ఇవాళ సాక్షి ఏదైతే రాసిందో దాన్ని మనం అసలు లెక్కలోకి తీసుకోక్కర్లేదండి. అంటే ఇప్పుడు సాక్షి లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చినప్పటి నుంచి కూడా మేడం అసలు జరగనటువంటి స్కామ్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారు కుట్ర అని మొదలు పెట్టుకుని అరెస్టుల మీద కూడా అక్రమ అరెస్టులు అని చెప్పి రోజుకొక కథనం మేడం. ఇప్పటికీ ఈ డబ్బుల గురించి కూడా అంటే ఏంటి అసలు డబ్బులే దొరకలేదు, ఎందుకు ఈ స్కామ్ గురించి ఈ విధంగా అన్నారు? ఇప్పుడు అమ్మో జప్తు చేస్తేనేమో మరి ఈ విధంగా ప్రచురిస్తున్నారు, ఏ విధంగా చూడాలి? అంటే వాళ్ళు అనేది ఏంటంటే, ఇంతవరకు కోర్టు మిమ్మల్ని ప్రశ్నించింది కదా ఇక్కడ డబ్బు లేదని, ఇప్పుడు డబ్బు సడన్గా ఎలా వచ్చింది? మీరు దీని విజయేందర్ రెడ్డి దగ్గర నుంచి వర్ధమాన్ కాలేజీకి సంబంధించిన డబ్బులు అవి వీళ్ళ రాజకేశ్ రెడ్డికి సంబంధించినవి కాదు అని ఇప్పుడు ఒక కథనం ప్రచురించింది. అంటే వాళ్ళు ప్రతి దాంట్లోంచి లూప్ హోల్స్ ఏమన్నాయా అని చూసుకుంటారు కదా. కోడిగుడ్డు మీద వెంట్రుక లాగడం సాక్షి నైజం. కాబట్టి వాళ్ళు అలాగే రాస్తారు. కానీ నిజాలు ఎక్కడికి పోతాయండి?
ఇవాళ 11 కోట్లు దొరికాయి, రేపు 1100 కోట్లు వల్ల దొరుకుతాయేమో ఎవడికి తెలుసు. ఇప్పుడు 3600 కోట్లు ఏం జరిగింది, 3200 కోట్లు 3500 కోట్లు మీరు దుబాయ్ పంపించారు కదా, ఇప్పుడు వాళ్ళందరికీ నోటీసులు వెళ్ళాయి కదా, వాళ్ళని రానివ్వండి. ఐఐటీలు ఐఐఎంలు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ వస్తారు కదా. మొత్తం 6గురికి నోటీసులు వెళ్ళాయి, మొత్తం 9 ఉన్నారు, థాయిలాండ్లో 3, అక్కడ 6. సో అప్పుడు వాళ్ళేం విప్పుతారో నోరు చూద్దాం. ఈలోగా మరి వాళ్ళకి ఏం శిక్షణ ఇస్తున్నారో అక్కడ ఈ వైసీపీ వాళ్ళు, సాక్షి వాళ్ళు, అది కూడా చూద్దాం మనం. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ సత్యం అంటున్నారు మేడం. మరి ఈ స్కామ్ కి విజయసాయి రెడ్డి ఇప్పటి వరకు విచారణకు హాజరవ్వలేదు. విచారణకు హాజరైతే ఇంకా ఎవరైనా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇంకా బయటకు రావాల్సిన జగన్మోహన్ రెడ్డి పేరేనండి. అది చెప్పడం ఇష్టం లేక ఆయన రావట్లేదా, లేకపోతే వేరే రీజన్స్ ఉన్నాయా ఏంటి అనేది మనకి తేలాలి. ఇప్పుడు నారాయణ స్వామి గారు మాట్లాడాలి, ఆయన సంతకం పెట్టారా లేదా అని. విజయసాయి రెడ్డి గారు సిట్టు ముందు హాజరు కావాలి, కాలేదు. మనకి తెలిసి మొన్న శనివారానికి 15 రోజులైందా, మరి ఈ శనివారం అయినా హాజరవుతారా లేదా చూద్దాం. ఏది ఏమైనా అన్ని రకాలుగా ఉచ్చు బిగిసిందండి. అయినా కూడా ఇంకా ఆయన ఎందుకు నెల్లూరు వెళ్ళాడు అంటే కాకానితో ఏదో ఉన్నాయి లాలూచీలు, అందుకోసం వెళ్ళాడు. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈయన ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు ఎక్కడికక్కడ అల్లర్లు సృష్టించడానికి. అంటే ఒకవేళ నేను అరెస్ట్ అయితే మీరు ఎక్కడికక్కడ అల్లర్లు చేయించండి అని. మరి కాకాని మామూలు మనిషి కాదు కదా, అందుకని కూడా వెళ్ళాడా. ప్లస్ ఆయనతో కొన్ని లాలూచీలు ఉన్నాయి, అందరికీ తెలుసున్నదే. మరి ఏ రకంగా అనేది బయటపడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.